అలిపిరి దగ్గర కాలినడకన పోయే ముందు పక్కన ముంతాజ్ హోటల్ కడతారు. మేము ఆ ముస్లిమ్స్ పేరు చెప్పుకున్న తర్వాత మేము గడప ఎక్కాలా అనేది కొంతమంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వస్తున్నారు. ఇక్కడ సీఎం గారు క్రూయల్ మెంటాలిటీ నేను ఓపెన్గా చెప్తున్నా టీవీ ముందు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అందరికీ కూడా 10 మందికి రిజిస్టర్ పోస్ట్ పంపించారు, లీగల్ నోటీస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు A5, A4 వచ్చి పవన్ కళ్యాణ్ గారు. కాలినడకన పోయేటప్పుడు కూడా పైన కొంతమంది ముస్లిమ్స్ షాపులు పెట్టి మన వెంకటేశ్వర ఫోటోలు ఉంటాయి. డైరెక్ట్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మూడింటి ఒకటే రోజే నైటే ఇండియాలో కలిపేయాలనేది. ఇప్పుడు నేను చెప్పినా అంటే మోడీ గారు చెప్పినట్టే. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సెక్యులర్ దేశం అని అంటున్నాం. ఆ సెక్యులర్, సారీ సార్, నేను ఒప్పుకోను. దిస్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఈ వక్స్ బోర్డుకి ఏవైతే ఇచ్చామో మూవేబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ఏమైతే ఉన్నాయో మనం ఇవ్వలేదు, తీసుకున్నారు. అప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిటర్న్ తీసుకునే అధికారం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళు బతకడానికి వచ్చి మన దేశం, మన హిందూ దేశం. సార్ మీరు ఒక లాయర్ అయి ఉండి ఇటు మాట్లాడితే చెప్పాలంటే ఈ ఫ్యామిలీని 100 సార్లు ఉరి తీసినా తప్పలేదు సార్. అయ్యో, అసలు నా దేవాలయాలు నీ చేతుల్లో ఎందుకు ఉండాలా? ఒక సస్పెక్టెడ్ పర్సన్ని తీసుకెళ్లి నువ్వు న్యాయస్థానంలో కాలేదు కదా సార్. కాకపోతే ఆయన న్యాయస్థుడు అయిపోతాడా? సార్ మీరు ఆవేశంతో మీరు మాట్లాడుతున్నారు, నేను ఆలోచనతో నేను రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే ఇది మనం చెప్పే విషయాలను కూడా పబ్లిక్కి వెళ్తాయి. ఆడపిల్లల్ని పడుకోబెట్టి తీర్పులు మార్పిస్తున్నారు అన్నీ.